48 గంటలు కావస్తున్నాయి. బోరుబావిలో పడిన చిన్నారి మీనా కోసం తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడెంలో ఏడాదిన్నర చిన్నారి మీనా కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం సంధి బోరుబావి నుంచి పాపను బయటకు తీసేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఓఎన్జీసీ సిబ్బంది పాప కోసం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పాప పరిస్థితి తెలుసుకునేందుకు బోరుబావిలోకి సీసీ కెమెరాలు పంపించారు. 180 అడుగుల లోతున సీసీ కెమెరాకు నీళ్లు తగలడంతో వాటర్ ప్రూఫ్ సీసీ కెమెరాలు తెప్పించారు. ప్రస్తుతం మోటార్లు తీసే మిషన్ తోటి పాపను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. హై టెక్నాలజీ ఉన్న కెమెరాతో పాటు మిషన్ను లోపలికి పంపించారు. ఈ మిషన్ తోటి పాప ఎక్కడ ఉందో గుర్తించడంతో పాటు పాపను బోరుబావుల నుంచి బయటకి తీసుకొచ్చేలా చూశారు. అయితే అది కూడా విఫలమైంది. 180 అడుగుల లోపలికి మిషన్ పోయినాక బురద రావడంతో పాప ఆచూకీ దొరకలేదు. దీంతో బయట మోటార్ పెట్టి బోరుబావిలో ఉన్న నీటితో పాటు బురదను బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కారెడ్డిగూడెంలో ఉత్కంఠ పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుందో ఏమో, ఏ క్షణాల్లో ఎట్లాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న టెన్షన్ అందరిలో కనిపిస్తోంది. పాపకు ఏం కాకూడదని జనం మొక్కుకుంటూనే ఉన్నారు. ఇక 3 రోజుల సంధి బిడ్డ ఆచూకీ కోసం కన్నీరు పెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో వాళ్లలా ఆందోళన నెలకొంది. పసిబిడ్డకు ఏమైందో ఏమో అని కన్నవాళ్లు తల్లడిల్లిపోతున్నారు. బోరుబావిలో చిన్నారిని వెలికి తీసేందుకు చివరి ప్రయత్నం చేస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. పాప ఖచ్చితంగా 40 అడుగుల లోతులోనే ఉంటుందని చెప్తున్నారు. తను కనిపెట్టిన టెక్నాలజీతో పాపను బయటికి తీయొచ్చంటున్న కేఎల్ఆర్తో శివారెడ్డి ఫేస్ టు ఫేస్. బోరుబావిలోకి చిన్నారి పడిపోయి 46 గంటలు దాటింది. ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ కూడా తెలియదు. చిన్నారి ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మనతో కేఎల్ఆర్ రిక్స్ ఓనర్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేడ్చల్ ప్రస్తుతం ఉన్నారు. ఈ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్. ఈ కేసును ఆయన ఎట్లా స్టడీ చేస్తున్నారు, ఈ కేసు గురించి ఆయన ఏం మాట్లాడతారు? సార్, ఈ కేసు దాదాపు మీరు టీవీలో కూడా చూస్తున్నారు, మీరు ఇప్పుడు వచ్చి కూడా దాదాపు 2 గంటలు అయింది. ఈ కేసు మీరు ఎట్లా స్టడీ చేస్తున్నారు? ఒకటి, టోటల్ గా లెంత్ ఆఫ్ ద బోర్ ఎంత ఉంది? 450 ఫీట్లు ఉందని అంటున్నారు. 450 నుంచి 460 ఫీట్లు ఉండొచ్చు. సో పాప పై నుంచి కింది వరకు ఎక్కడైనా ఉండొచ్చు. ఎక్కడ ఉందనేది మనం లొకేట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే కేసింగ్ పైప్ తీసేశారు, పైనుంచి డెబ్రీస్ అన్ని కూడా అందులో కూలిపోయి ఉన్నాయి. మోటార్ కూడా పైకి లాగారు, అప్పుడు కూడా ఈ డెబ్రీస్ అన్ని అందులోకి లోపలికి పడిపోయినాయి. కనుక పాప ఎక్కడుందనేది కెమెరాస్ కూడా కనబడట్లేదు. ఎందుకంటే కెమెరా అందులోకి పోవడానికి ఆస్కారమే లేదు. కనుక ఇప్పుడు మేము తయారు చేసిన ఒక ఎక్విప్మెంట్ ఇమీడియట్ గా తెప్పించాం. ఒక అరగంటలో ఇక్కడికి వస్తుంది. మొట్టమొదలైతే ఇందులో ఉన్న ఈ మట్టిని, డెబ్రీస్ అన్నిటిని కూడా ఎయిర్ ప్రెషర్ తోటి దీన్ని పుష్ అవుట్ చేస్తాం, పుల్ అవుట్ చేసేస్తాం, ఫ్లష్ అవుట్ చేసేస్తాం. చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడుందనేది మనం కెమెరా తోటి లొకేట్ చేయొచ్చు. లొకేట్ చేయగానే ఫిషింగ్ టూల్స్ అంటారు దీన్ని. ఫిషింగ్ టూల్స్, ఒక రకరకాల ఫిషింగ్ టూల్స్ ఉంటాయి. అంటే ఆ పాపకి ఏం డ్యామేజ్ కాకుండా పాప కిందికి పోయేటట్టుగా తొట్టెలలాగా ఏర్పడి ఈ పైకి మనం లాగేసుకోవడానికి టూల్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది. కనుక అదే కాకుండా దాన్ని ఇంకా పెద్ద రంధ్రం కూడా చేసడానికి కూడా మనం అన్ని టూల్స్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఇంకా 40 ఫీట్ల వరకే ఆ అమ్మాయి ఉండి ఉంటది అని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే 200 ఫీట్ల వరకు సీసీ కెమెరాలు గానీ, మ్యాక్స్ కెమెరాలు గానీ పంపించారు. ఇంతకు ముందే ఒక సింగిల్ ఫేజ్ మోటార్ కూడా లోపలికి పంపించారు. దాదాపు అది కూడా చాలా ఈజీగా 200 ఫీట్ల వరకు పోయింది. అంటే 200 ఫీట్ల వరకు అమ్మాయి లేదనుకోవచ్చా? ఛాన్స్ ఉంది. అంటే ఈ రంధ్రం ఇప్పుడు బోర్వెల్ వేసింది 450 నుంచి 470 ఫీట్లు వేసినామంటున్నారు. కనుక ఎన్ని ఫీట్లు అయితే మట్టి నిండిందో ఆ మట్టి పైన ఉంటది ఆ పాప. అంటే 200 ఫీట్లు నిండిపోయి ఉంటే 200 పైన ఉండి ఉంటది ఆ పాప. కనుక ఆ పాప అంత మట్టి లోపలికి పోయే ఛాన్స్ లేదు. ఎక్కడ దాకా నిండిపోయి ఉందో ఆ నిండిపోయిన కుప్ప మీద ఉండే ఛాన్స్ ఉంది. కనుక ఇప్పుడు నేను అనుకునేది పైన ఇంకా బోర్ వెడల్పైపోయి ఈ పక్కకేమైనా ఉందో ఏమో అని. దాన్ని మొట్టమొదలు మనము ఎలిమినేట్ చేస్తున్నాం. 40 ఫీట్ లోపటనే ఉండాలి అని ఒకటి అసెస్ చేసి 40 ఫీట్ వరకు ఈ రంధ్రాన్ని ప్లస్ పెద్ద కందకానికి కనెక్ట్ చేసేసి అందులో నుంచి ఫ్లష్ చేస్తాం. తర్వాత లోపటి ఒకవేళ అక్కడికి దొరికిందా ఓకే, దొరకని పక్షంలో 450 ఫీట్లలో పడి ఉంటే కూడా తీయటానికి కూడా అన్ని అరేంజ్మెంట్లు చేస్తున్నాం. అంటే మీరు
ఈ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్. ఒకవేళ 400 లేకపోతే 200 కింద ఒకవేళ పాప ఉంటే తీసేందుకు ఏమన్నా అవకాశం ఉందా? 99.9% ఈ పాపను తీసిస్తాం. తీయకపోయే ప్రశ్నే లేదు. టైము 1 గంట ఎక్కువ తక్కువ, కానీ నేను ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండటం వల్లనే నేను రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని రంగాలలో వచ్చినప్పటికీ ఈ పర్టికులర్ రంగం మీద ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఉండాలి. రెండోది కాంట్రవర్సీ కాంట్రడిక్టరీ తోటి రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కనుక నేను వచ్చి క్లియర్ కట్ గా ఇట్లానే ఉంటది, మా ఎక్విప్మెంట్ ఇట్లానే పనిచేస్తుంది కనుక ఇది ఇట్లానే ఉంటది కనుక ఇక్కడే ఉండి ఉంటదని కూడా కరాఖండిగా నేను కలెక్టర్ గారికి కన్విన్స్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు మీరు గో హెడ్ దీన్ని ఎట్లనే చేసి ఫాస్టెస్ట్ వేలా ఈ పాపను బయటికి తీసేటట్టుగా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నడుస్తుంది. నిన్న సీసీ కెమెరా రికార్డు చూస్తే 40 ఫీట్ల లోతులో అమ్మాయి ఉంది, స్పష్టంగా కనిపించింది. ఒక చేయి కూడా పైకి కనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళు ఆ బోర్ను పైకి తీయకపోయి ఉంటే ఒకవేళ అక్కడనే ఉండి ఈజీగా దొరికే అవకాశం ఉండేదా? అవును, ఒకవేళ అమ్మాయి పైననే ఉండే. ఇప్పుడు నేను ఏదైతే సైడ్ కు రంధ్రం కొట్టి 40 ఫీట్ల వరకు రంధ్రం కొట్టి పంక్చర్ చేసి ఆ రంధ్రాన్ని కిందికి పోకుండా ఒక ప్లేట్ తోటి బ్లాక్ చేసి పైననే ఉంటే పాప అక్కడికే 40 ఫీట్లకే పడిపోయి ఉండేది, లేదా 40 ఫీట్ల నుంచి బయటికి తీసుకొచ్చి ఉండేవాళ్ళం. సో ఇది తొందరపాటుగా ఆ పైపులన్నీ లాగటంతో ఈ ఎక్కువ ఈ కాంప్లికేట్ అయి ఉండొచ్చు అని నేను కూడా భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా కేసిన్స్ అనేది ఒక సమస్య చెప్తారు. బోర్లు వేసినప్పుడు పర్మిషన్లు అవన్నీ ఉంటాయి లేవు, కానీ కేసిన్స్ కూడా చాలా వాడరు. కేసిన్స్ అప్పటిదప్పుడు వాడి మళ్ళీ వేరే దగ్గర వాడుకుని కేసిన్స్ విక్కొని పోతుంటారు. ఇది కూడా ఇక్కడ పర్టికులర్ కేసు కూడా అట్లాంటి కేసు, దీనివల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. ఎందుకు కేసిన్స్ అంత రేట్ ఉంటుందా? సో వ్యవసాయదారుడు బోర్ ఫెయిల్ అయితే అప్పటికే చాలా బాధలలో ఉంటాడు, అప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటాడు. అట్లీస్ట్ 4-5 పైపులు సేవ్ చేసినా కూడా దగ్గర దగ్గర 5-6 వేల రూపాయలు 10,000 రూపాయలు అతనికి సేవ్ అవుతుంది. కనుక ఆ సేవింగ్ ఆలోచనలో ఈ కేసింగ్ పైపులు తీసేస్తారు. అప్పుడే నీళ్లు పడకపోతే కేసింగ్ పైపులు తీసేస్తారు. తీసేసిన తర్వాత మట్టి నింపేస్తారు. మట్టి నింపుతారు, కానీ ఇది వర్షం పడటం వలన 450 ఫీట్లు ఉన్నది ఈ వర్షం నీళ్లతోటి కంపాక్ట్ అయిపోయి ఆ మట్టి కింది కంపాక్ట్ అయిపోయి మళ్ళీ బోర్ ఓపెన్ అప్ అయిపోయింది. కనుకనే ఈ ప్రమాదం ఏర్పడింది. అదర్వైజ్ ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈ చిన్నారి ఈ బోర్ బావిలో పడి దాదాపు 46 గంటలు, అంటే 2 డేస్, ఇంకొక అరగంటలో 2 డేస్ కాబోతుంది. ఎట్లా పాప ఆరోగ్యంతో ఉండొచ్చే అవకాశం ఉందా? లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? మెంటల్లీ ప్రిపేర్ చేయటానికి, తల్లిదండ్రికి షాక్ రాకుండా ఉండటానికి ఆఫీసర్లు చెప్పి ఉండొచ్చు, కానీ ఆ పాప బతికిలేదు, చనిపోయింది. సో ఇప్పుడు చనిపోయింది కనుక ఇంకా బతికించడానికి మనం ప్రయత్నం చేసి ఏం ఉపయోగం లేదు, చనిపోయింది కనుక ఏమైనా మనం ఆ పాపను బయటకు తీసి శవ రూపంలోనే తీయటమే ఆస్కారం ఉంది తప్ప ప్రాణంతో అయితే లేదు. దట్ ఈస్ డిక్లేర్డ్. మీరేం చెప్తారు? ఇలాంటి కేసులు అరుదుగా మనం చూస్తుంటాము. మన తెలంగాణలో జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయి, కర్ణాటక, తమిళనాడు, పక్కపక్క రాష్ట్రాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి బోర్వెల్స్ లో చిన్నపిల్లలు జారిపోయినారు అని, వాళ్ళు బతికి బయటపడరని చాలా లిమిటెడ్ కేసులు బయటపడుతుంటాయి. మీరేం చెప్తారు ఈ చిన్నపిల్లల విషయంలో గానీ, ఈ బోర్వెల్స్ చేసే విషయంలో? మేము కూడా ఈ రిగ్గులు మేము 100 1000 చేశాం. మేము రిగ్గు ఓనర్లను కూడా పిలిచి మీటింగులు పెట్టి మేము మోటివేట్ చేస్తున్నాం. మీరు ఎక్కడ బోర్ వేసినా, మీరు ఒకవేళ కేసింగ్ పైపు కస్టమర్ తీసేయమంటే ఆయనకు సేవింగ్ కొరకు మీరు తీసేసినప్పటికీ ఆ బోర్ని పర్ఫెక్ట్ గా మూసేసి కానీ మీరు రిగ్ ఓనర్లు అక్కడికి వెళ్ళి పోవటానికి వీల్లేదని మేము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ గ్రామస్తులను, సర్పంచ్లను, గ్రామస్తులను కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ బోర్ వేసినా ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే అది కంపాక్టెడ్ గా ఆ రంధ్రాన్ని మూసేశారా లేదా సర్టిఫై చేయడానికి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తున్నాను. అంటే మీ గవర్నమెంట్, మీరు కూడా అప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, ఆ గవర్నమెంట్ లో కూడా ఇలాంటి కేసులు జరిగినాయి, అప్పుడు కూడా మీరు ఇలాంటి సూచనలు చేశారా? గవర్నమెంట్ ఎవరు అనేది కాదు ముఖ్యం, ఒక మనిషి తీసుకోవాల్సిన కేర్ ఇది, ఒక ఇండివిజువల్ తీసుకోవాల్సిన కేర్. ఓ కలెక్టరో, ఒక మంత్రో, ఒక గవర్నమెంటో పోయి ప్రతి ఊర్లో, ప్రతి చేన్లో, ప్రతి బోర్ని చూడటం అనేది జరిగే పని కాదు, అది ప్రభుత్వాలతో అయ్యేది కాదు. కనుక గ్రామంలో పంచాయతీ మెంబర్లు, పంచాయతీ ఊర్లో పెద్ద మనుషులు ఎవరు బోర్ వేసినా కూడా బోర్ను టోటల్ గా మూసేసినంత వరకు 1 2 3 సంతకాలు పెట్టుకునే విధంగా కట్టడి చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇది కేఎల్ఆర్ గారు చెప్తున్నారు. ఎటు తిరిగి వాళ్ళ దగ్గర ఉన్న ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తో ఆ పాపను చూపించి ఇక్కడ నుంచి వెళ్తా అని చెప్తున్నారు. ఆయన ఈ బోర్వెల్స్ కు సంబంధించిన దానిలో మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు అని చెప్తున్నారు. కాకపోతే పాప ప్రాణాలతో ఉందని మాత్రం నేను చెప్పలేను, బహుశా చనిపోయి ఉండొచ్చు అన్న వార్త కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ బాలతో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.